మీ పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయా? అయితే మీరు ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే, ప్రతి నెల మనకి పీరియడ్స్ వచ్చిన టైంలో గర్భసంచి లేయర్ అంటే లోపలున్న ఎండోమెట్రియోము షెడ్ అయిపోయి బయటకి మానం ద్వారా బయటకు వచ్చేసేయాలి. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే, ఈ ఎండోమెట్రియము శరీరంలో ఉన్న వివిధ అవయవాల్లోకి వెళ్ళి డిపాజిట్ అయ్యి ఎవ్రీ టైమ్ మీరు బ్లీడ్ అయినప్పుడల్లా ఎక్కడైతే ఇవి డిఫరెంట్ పార్ట్స్లో డిపాజిట్ అయ్యాయో అక్కడ కూడా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, అక్కడ ఇన్ఫ్లమేషన్, స్కారింగ్, ఎడెషన్స్ అంటే ఆ ఇన్ఫ్లమేషన్ వలన అక్కడ అవయవాలన్నీ అతుక్కుపోవడము, ఇన్ఫ్లమేషన్ దానివల్ల సివియర్గా ఇంకా పెయిన్ రావడము అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? సో యూజువల్గా ఎండోమెట్రియోసిస్ మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద, మీ లైఫ్ స్టైల్ మీద, మీ ప్రొలాంగ్డ్ మార్బిడిటీ కాజ్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ స్కారింగ్, అడిషన్స్ వలన ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం వల్ల మీ అండము, వీర్యకణము శరీరంలో న్యాచురల్గా కలిసే అవకాశాన్ని కోల్పోతారు. దానివల్ల న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఆల్మోస్ట్ చాలా 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 తక్కువైపోయి మొత్తం పూర్తిగా లాస్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే నెక్స్ట్ ఎండోమెట్రియము అండ్ యూట్రస్. ఈ ఎండోమెట్రియము బయటకు వచ్చే మార్గంలో గర్భసంచి వాల్స్లో కూడా వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఎడినోమయోసిస్ అనే ఇంకొక ప్రాబ్లంకి కాజ్ చేస్తుంది. సో ఈ ఎడినోమయోసిస్ వలన ఏమవుతుంది అంటే, గర్భసంచి గట్టి పడిపోతూ పోతుంది. దానివల్ల మనకి బేబీ తయారైన తర్వాత వెళ్ళి గర్భసంచిలో అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇక్కడ ఈ అతుక్కోవడం ఏదైతే న్యాచురల్గా మన శరీరంలో జరగాలో ఆ స్టెప్ని ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లము ఆపేస్తూ ఉంటుంది. సో అలా కూడా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. అలానే పెల్విక్ ఇన్ఫ్లమేషన్. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అంటే మన గర్భసంచి ఎక్కడ ఉంటుంది? పెల్విస్లో ఉంటుంది. ఈ పెల్విస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతూ ఉండడం వలన అటు అండం మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎంబ్రియో మీద ఎఫెక్ట్ పడుతుంది, గర్భసంచి మీద ఎఫెక్ట్ పడుతుంది. వీటన్నిటి వల్ల మళ్ళీ కూడా చివరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తగ్గిపోతుంది. అండ్ చాక్లెట్ సిస్ట్ అంటే ఎండోమెట్రియోసిస్ ఇన్ ఓవరీ. ఈ ఓవరీలో ఎవ్రీ మంత్ మీకు బ్లీడింగ్ అయినప్పుడల్లా కూడా అక్కడ బ్లీడ్ అవుతూ పోవడం వలన అండాశయాన్ని పూర్తిగా తినేస్తూ పోతూ ఉంటుంది. దీనివల్ల అండం యొక్క సంఖ్య తగ్గిపోతుంది, అలానే అండం క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాగా ఎండోమెట్రియోసిస్ అనేది మల్టీఫ్యాక్టోరియల్ అంటే డిఫరెంట్ పార్ట్స్లో డిపాజిట్ అయ్యి మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాన్ని రోజుకి క్షీణింపచేస్తూ పోతూ ఉంటుంది. పీరియడ్స్లో మీరు పెయిన్ ఉన్నా అది చాలా సివియర్ అంటే ఇంజెక్షన్స్, హాస్పిటలైజ్ అవ్వడము ఇలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.